అధికార పార్టీలో బీజేపీ లీడర్ డైరెక్ట్ కట్టగా మాట్లాడింది. మనం చెప్తే ఆరోపణ డైరెక్ట్ బీజేపీ లీడర్ గవర్నమెంట్ అది మామూలు ఒకనే జస్ట్ మీకు అది ఫారెస్టర్కి వచ్చినా అనుమతితో ఏమన్నాం, మీకు వచ్చినా రోడ్లు అనుమతితో ఏమన్నారు. రోడ్ వేయడం వల్ల మాకు ఉపయోగం కదా, అందరికీ అందరికీ ఉపయోగం. ఈరోజు మాకరపాలెం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 737లో సంబంధించి మరి ఆర్టీ యాక్ట్లో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం. అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సర్వేర్లు బీఆర్ఓలు కుమ్మక్కయ్యి ఇక్కడ ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేశారని స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా దోపిడీ, అంటే మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి, మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తున్నారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ 400 ఎకరాల్లో ఒక్కసారి మీ అందరూ గుర్తించాలి. అందుకనే మరి గౌరవ ఎంఆర్ఓ గారిని అడిగాం, వివరాలన్నీ కూడా ఇప్పుడే ఇచ్చారు. దాంతోపాటు ఇంకా చాలా అడిగాం, అవన్నీ కూడా ఆర్టీఎక్ట్లో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ ఏదైతే 400 ఎకరాలు ఉందో ఈ 400 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేత చేయించారు. అది యాక్చువల్గా మండల సర్వేలు ఉన్నారు, డీడీలు ఉన్నారు, ఆర్ఈలు ఉన్నారు, వాళ్ళందరూ సమక్షంలో చేయాలి. కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదేదో పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇది జాబితా తెరిచేప్పుడు ఎవరూ లేరు, ఈయన ఒక్కడే ఈ సర్వే ద్వారా జరిగింది. అందుకనే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ 400 ఎకరాల్లో దోపిడీ జరిగిందని చెప్పి మరి చెప్పడం జరిగింది. కనుక దీన్ని ఈ 400 ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం. దీంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది, రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక 500 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఈ 400 ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక 500 ఎకరాలు ఉంది. అందులో కూడా సుమారుగా ఉంటే ఒక 100 ఎకరాల్లో రైతులు ఉండుంటారు సాగులో. మిగతా 400 ఎకరాల్లో కూడా ఎవరు సాగులో లేరు. ఆ భూమిలో 115 మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవ హైకోర్టు గారిని కూడా మరి ఆచరించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే 400 ఎకరాల్లో 500 ఎకరాలు ఉన్నారో ఆ రెవెన్యూలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మరి వేరొక పంచాయతీలకు సంబంధించిన బినామీ రైతుల పేర్ల మీద కూడా హైకోర్టులో మరి అందరూ కూడా 115 మంది మరి మీ అందరూ కూడా సాగులో ఉన్నట్టుగా వేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా అక్కడున్న స్థానిక మరి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఇదంతా చేశారు. అయితే ఇది కూడా సేమ్ ఇదే ఈ 500 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వేర్ ద్వారానే ఇదంతా కూడా జరిగిందని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ 500 ఎకరాల్లో 100 సుమారుగా ఉన్నారో రైతులు, అది కాకుండా 400 ఎకరాల్లో కూడా ఎవరు కూడా సాగులో లేనప్పటికీ కూడా హైకోర్టులో 115 మందితో కేసు వేసి వారి పేరుతో అదనంగా 400 ఎకరాలు దోచేయాలని చెప్పి మాకరపాలెం మండలానికి సంబంధించిన 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెద్ద స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి దీనికి పూర్తి సహకారం ఏంటంటే నియోజకవర్గం సంబంధించి మరి నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వారితో పాటు నియోజకవర్గం సంబంధించి రెవెన్యూ అధికారి, వీళ్ళిద్దరితో సహకారంతో సుమారుగా 400 ఎకరాలు దోపిడీ చేయడంతో పాటు 100 కోట్ల రూపాయల దోపిడీ అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ బినామీల పేరుతో ఇవన్నీ కూడా దోచేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో వీటి మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాచపల్లి రెవెన్యూకి సంబంధించిన రైతులు కాకుండా ఎవరైతే ఉన్నారో అక్కడ సాగులో వాళ్ళు కాకుండా భూమిని కాజేసేందుకు పక్క పంచాయతీ సర్పంచులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, వారి కార్యకర్తల పేర్లు, వారి బినామీ కార్యకర్తల పేరు అధికంగా తయారు చేసి మరి ఈ 400 ఎకరాల భూమిని కాజేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, మొత్తం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మండలంలో మరి ఈ భూమిని కాజేసేయాలని చూస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో మేము త్వరలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు, వాళ్ళ బినామీ పేర్లు అన్నీ కూడా మేము వెల్లడిస్తాం. మరి ఏదైనప్పటికీ కూడా మరి ఏదైతే బీజేపీ లీడర్ చెప్పిందో 400 ఎకరాలు రెడీ అయిందో, సాగులో ఉన్నారు, దాని మీద అవకతవకలు ఉన్నాయి, దాని మీద చాలా జరిగిందని చెప్పి అంటున్నారు, అదొకటి వెరిఫై చేయాలి. దాంతోపాటు మేము ఈరోజు 400 ఎకరాలు మరి సంబంధించి 100 కోట్ల రూపాయలతో దోపిడీ చేస్తున్నారు కనుక దాన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. అందుకని ఆర్టీఐలో మేము మరి గౌరవ కలెక్టర్గా మన ఎంఆర్ఓ గారిని అడిగాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని మరి ఎవరు ఎంత దోపిడీ చేస్తున్నారనేది మేము పూర్తి వివరాలతో పేర్లతో సహా చెప్తాం. ఇప్పటికీ ఈ రోజుకైతే మాత్రం
400 ఎకరాల దోపిడీకి ఈ స్కెచ్ జరిగింది. సుమారుగా దాని విలువ 100 కోట్ల రూపాయలతో ఈరోజు మాకవరపాలెం మండలంలో 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చేస్తారు. దీనికి అండ ఏంటంటే నియోజకవర్గ స్థాయి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు, దాంతోపాటు నియోజకవర్గ స్థాయి మరి రెవెన్యూ అధికారి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మీ ముందుకు వస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తాను. నమస్కారం సార్.